ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయలు, అలాగే ఎస్ఎస్టీ దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడక దారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడక దారి టైమింగ్స్, ఇక ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలతో పాటు మీ కామెంట్స్కు సమాధానాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 61,511 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 20,777 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినాలు సమర్పించారు. 3,89,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 3 గంటలలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని ఒక్క కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని ఒక్క కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 2 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల లోపు వెళ్ళిన వారికి 2 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. ఉదయం 8 గంటలకు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి. ఇక ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రష్ ఎక్కువగా ఉంటే అర్ధరాత్రి 12 నుంచి టోకెన్స్ ఇస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ అయితే ఇస్తారు. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక 300 రూపాయల దర్శనం టికెట్స్ లేదా ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వరు. దివ్య దర్శనం టోకెన్స్ అయినా తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నిన్నటి వీడియోలో కామెంట్స్కు కొన్ని వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఫస్ట్ కామెంట్, గుడ్ మార్నింగ్ మేడం గారు, 500 రూపీస్ అండ్ 300 రూపీస్ టికెట్ ఆన్లైన్లో పర్టికులర్ డేట్లో ఓపెన్ చేస్తారు, ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు ఇస్తారో ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి.
వెరీ గుడ్ మార్నింగ్ సార్. 500 రూపీస్ మరియు 300 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్లో ప్రతి నెల 22, 24, 25 తేదీలలో అయితే రిలీజ్ అయితే చేస్తారు. ప్రస్తుతం మార్చి నెల వరకు ఉన్న టికెట్స్ అయితే అయిపోయాయి. ఏప్రిల్ నెల టికెట్స్ ఈ నెల 22, 24వ తేదీలలో రిలీజ్ అయితే చేస్తారండి. ఇక అప్డేట్స్ కోసం మీరు టీటీడీ వెబ్సైట్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఏప్రిల్లో స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నాం. అప్పుడు శుభదం ఎంట్రీ ఓపెన్ ఉంటుందా? ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే స్పెషల్ దర్శనం టికెట్ బుక్ చేయాలి. సో మా ఫ్యామిలీ అందరికీ ఏప్రిల్ నెలలో అయితే శుభదం దర్శనం ఉంటుంది, కానీ శుభదం ద్వారా ఫ్యామిలీ మొత్తం అలో చేయరు. చిన్నపిల్లల తల్లిదండ్రులను మాత్రమే శుభదం ద్వారా దర్శనానికి పంపుతారు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం జనవరిలో తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నాము ఫ్యామిలీతో, బట్ మా దగ్గర టికెట్స్ అయితే లేవు. ఎనీ బెస్ట్ ఆప్షన్ చెప్పండి. తిరుపతిలో ప్రతిరోజు ఉదయం 3 నుంచి టోకెన్స్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళండి. దర్శనం అయితే త్వరగా అవుతుంది. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం దివ్య దర్శనం టోకెన్స్ టైమింగ్స్ చెప్పండి ప్లీజ్. దివ్య దర్శనం టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 5,000 టోకెన్స్ అయ్యేంత వరకు ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, విర్చువల్ సేవా దర్శనం నాకు అర్థం కావడం లేదు మేడం. విర్చువల్ సేవా దర్శనం టికెట్ తీసుకుంటే ఒక్కొక్కరికి సేవ మరియు దర్శనం కలిపి 500 రూపాయలు. సేవ ఒక్కరోజు బుక్ చేసుకోవాలి. మీరు సేవ బుక్ చేసుకున్న రోజుకి ఎస్వీబీసీ ఛానల్లో మాత్రమే సేవను చూసుకోవాలి. డైరెక్ట్గా సేవలో పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత దర్శనం స్లాట్ని మీరు బుక్ చేసుకోవాలి. మీరు ఏ రోజుకి దర్శనం బుక్ చేస్తున్నారో అదే రోజు తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, అలిపిరి మెట్టులు నైట్ టైం అలో ఉందా? ఏ టైంకి అలో చేస్తున్నారు? అలిపిరి దారిలో ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్ళొచ్చు. నెక్స్ట్ కామెంట్, వేర్ అట్ విచ్ స్టెప్స్ డిడి టోకెన్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు మార్గంలో 50వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ ఇస్తారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో